కన్నడ హీరో యష్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కేజీఎఫ్ 1-2 చిత్రాలతో ఏకంగా పాన్ ఇండియా స్టేటస్ ను సొంతం చేసుకున్నారు. ఇక ఇప్పుడు ప్రముఖ లేడీ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో టాక్సిక్ పేరుతో ప్రేక్షకులకు ముందుకు రానుంది. అయితే మార్చి 19వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లుగా గత ఏడాది ప్రకటించారు. కానీ మళ్లీ ఈ సినిమాను వాయిదా వేశారు. అయితే ఈ సినిమా వాయిదా పడ్డానికి కారణం చిత్ర నిర్మాణ సంస్థలో ఒకటైన కేవీఎన్ ప్రొడక్షన్స్ తో విభేదాలే అంటూ ఒక వార్త జోరుగా వినిపిస్తోంది. విభేదాలకు సంబంధించిన కారణాలు ఏంటి, ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందా, వాటిపై మా ప్రతినిధి వెంకట్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. వెంకట్, ముఖ్యంగా యష్ నటించినటువంటి సినిమా టాక్సిక్. ఈ టాక్సిక్ సినిమా సంబంధించినటువంటి విడుదల రేటుపై కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఇది దాదాపుగా మరోసారి వాయిదా పడే అవకాశం ఉందన్నట్టు కూడా ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా గత ఏడాది నిర్మాణం ప్రారంభించినటువంటి ఈ సినిమా కేవీఎన్ ప్రొడక్షన్స్ అదేవిధంగా మాస్టర్ మైండ్ క్రియేషన్స్ ఆధ్వర్యంలో సంయుక్త ఆధ్వర్యంలో ఈ సినిమాకు సంబంధించినటువంటి నిర్మాణం జరుగుతోంది. అయితే గీతా మోహన్ దాస్ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. మొట్టమొదటి మహిళా డైరెక్షన్లో వస్తున్నటువంటి సినిమాగా కూడా పాన్ ఇండియా సినిమాగా కూడా ఇది ప్రాముఖ్యత చెందింది. అంతేకాకుండా యష్ కేజీఎఫ్ సంబంధించినటువంటి 1-2 సిరీస్లో ఎంతో పాన్ ఇండియా లెవెల్లో కాకుండా వరల్డ్ వైడ్గా కూడా తన ఫ్యాన్ బేస్ పెంచుకున్నటువంటి యష్ మరో సినిమా ఏ రేంజ్లో వస్తుందనే ఎక్స్పెక్టేషన్స్లో అభిమానులు ఉన్న నేపథ్యంలో టాక్సిక్ వాళ్ళకు ఒక కిక్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలో టాక్సిక్ సంబంధించినటువంటి టీజర్ ట్రైలర్ రిలీజ్ అయిన నేపథ్యంలో వాటికి సంబంధించినటువంటి వచ్చినటువంటి విజువల్స్కి కొంత అభ్యంతరం వచ్చినా కూడా తర్వాత సినిమాకి సంబంధించినటువంటి హైప్ తెలుసుకున్న నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి నిర్మాణ వాల్యూస్ తెలుసుకున్న నేపథ్యంలో సినిమా పైన ఇంట్రెస్ట్ ఇంకా పెరిగిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఒక భారతీయ బడ్జెట్లోనే అతి భారీ బడ్జెట్ ఉన్నటువంటి సినిమాగా కూడా ఇది ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. ఎందుకంటే 800 నుంచి 900 కోట్ల వరకు ఖర్చు చేసి ఈ సినిమాను తీస్తున్నారు. అదేవిధంగా గోవాకు చెందినటువంటి ఒక గ్యాంగ్స్టర్కి సంబంధించి 1970s నుంచి ఉన్నటువంటి ఒక గ్యాంగ్స్టర్ క్యారెక్టర్లో కూడా యష్ కనిపించబోతున్నాడు అనేది ఒక టాక్. ఈ నేపథ్యంలో కేవీఎన్ ప్రొడక్షన్ సంబంధించి కొన్ని విభేదాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ విభేదాలకు సంబంధించి భారీ ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ నిర్మాణ సంస్థ నుంచి వచ్చేటువంటి మూవీకి వీళ్ళు ఇస్తున్నటువంటి అబ్జెక్షన్స్తో కొంత జాప్యం ఏర్పడుతుందని చెప్పేసి, అంటే విడుదల రేటు గతంలో ప్రకటించింది మార్చ్ 19th. అయితే ఈ డేట్కి రిలీజ్ కావాల్సినటువంటి ఈ సినిమా పోస్ట్పోన్ అయింది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి తాజా డేట్ జూన్ 4th రిలీజ్ కానున్నట్టుగా కూడా వాళ్ళు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఇది కూడా వాయిదా పడే అవకాశం ఉంది. ఎందుకంటే రెండు క్రియేషన్స్కు సంబంధించినటువంటి ప్రొడక్షన్ సంబంధించి అదేవిధంగా క్రియేషన్ సంబంధించి వీరిద్దరి మధ్య కూడా విభేదాలు వస్తున్నాయి. అయితే పాన్ ఇండియా లెవెల్లో అన్ని లాంగ్వేజ్లో కూడా ఇప్పటికే ట్రైలర్ టీజర్ రిలీజ్ చేసిన నేపథ్యంలో దీనికి సంబంధించి ఇండియా లెవెల్లోనే టాక్సిక్ సినిమా సంబంధించినటువంటి హైప్ క్రియేట్ అయింది. ఈ నేపథ్యంలో వీటికి సంబంధించినటువంటి పర్సంటేజ్ విధానంలో కూడా కొంత ఇంకా డిస్కషన్ జరగాల్సి ఉంది. దీన్ని బేస్ చేసుకునే విడుదల డేట్ని పోస్ట్పోన్ చేసే అవకాశం ఉందనేది ఇప్పుడు ప్రజెంట్ సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్త. కానీ దీనికి భిన్నంగా ప్రొడక్షన్ హౌస్ ఏదైతే ఉందో వాళ్ళు ప్రస్తుతం జూన్ 4th సంబంధించినటువంటి డేట్లోనే మేము విడుదల చేస్తామనే అంశాన్ని కూడా స్పష్టం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే యష్ ఇప్పటికే అమెరికాలో జరుగుతున్నటువంటి ఒక అవార్డు ఫంక్షన్లో పాల్గొనడమే కాకుండా దీనికి సంబంధించినటువంటి అంశంని కూడా ఆయన చర్చించడం జరిగింది. ఎందుకంటే తాజాగా చూస్తున్నాం ఆయన రామాయణ్ సినిమాలో కూడా ఆయన ప్రొడక్షన్లో కూడా ఇన్వాల్వ్ అయ్యారు. అంతేకాకుండా ప్రొడ్యూసర్గా అంటే కో ప్రొడ్యూసర్గా కూడా ఉన్నారు. అంతేకాదు ఆ సినిమాలో రావణుడి క్యారెక్టర్ చేస్తున్న నేపథ్యంలో ఇటు టాక్సిక్ సంబంధించినటువంటి టాపిక్తో పాటు అటు రామాయణ సినిమాకి సంబంధించినటువంటి అప్డేట్స్ కూడా అమెరికా మీడియాతో చర్చించినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఇది జూన్ 4th రిలీజ్ అవుతుంది. అంటే గతంలో మార్చ్ 19th డేట్ తర్వాత అనౌన్స్ చేసినటువంటి జూన్ 4th రిలీజ్ అవుతుంది అనేది ఖచ్చితంగా యష్ మాటల్లో తెలిసింది. దీన్ని సమర్థిస్తూ కూడా కేవీఎన్ ప్రొడక్షన్స్ వాళ్ళు తాజాగా ఒక ప్రకటన చేసినట్టుగా కూడా మనకు సోషల్ మీడియా ద్వారా సమాచారం అందుతుంది. అర్చన.